లాంటి వాళ్ళు అభిమానులు ఉన్నారు. నిజమైన అభిమానులు ఎంతమంది ఉన్నారో రేపు మీ స్టార్ హీరోని అవమానపరిచిన వాళ్ళ మీద మీరు ఓట్ల రూపంలో రివెంజ్ తీర్చుకున్నప్పుడు నేను నమ్ముతా మీరు ఖచ్చితమైన స్వభావం ఉన్నవాళ్ళు అని. లేకపోతే ఇక్కడ నాటకాలు చేయొద్దు. ఇంకో విషయమే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారు, ప్రభాస్ గారు వీళ్ళందరూ కూడా వెళ్ళారు, వాళ్ళని పట్టుకొని చేసినారు. అర్థమైంది నాకు. ఇప్పుడు ఇంత అగౌరవపరచాల్సిన అవసరం ఏముంది? దేనికి? అంటే ఎంత పెద్ద స్టార్లైనా సరే నేను పిలిస్తే రావాలా, నా కాళ్ళ దగ్గర పడాలా, నన్ను అడుక్కోవాలా, నేను టికెట్లు తగ్గిస్తాను, నేను పెంచుతాను, నా ఇష్టం వచ్చింది చేస్తాను, నేను పిలిచినప్పుడల్లా మీరందరూ వచ్చి నాకు మోకరిల్లాలి అనే స్థాయి క్రియేట్ చేసింది ఎవడు? జగన్మోహన్ రెడ్డి. అదే చెప్తున్నా, నిజమైన అభిమానులు అయితే ఇంత స్థాయికి మీ వాళ్ళని దిగజారిస్తే ఈరోజు ఇంకొక మాట ఫోన్లో కూడా వచ్చింది అనుకుంటా. ఫస్ట్ ఆ రోజు అక్కడికి వెళ్తే రాజమౌళి గారిని నువ్వెవరు అన్నాడంట. నువ్వెవరు జగన్మోహన్ రెడ్డి? బాబాని గొడ్డలు పోటు ఏసి సీఎం అయిన నువ్వెవడివి? గులకరాయితో కొట్టించుకున్న నువ్వెవడివి? ఎందుకన్నారు అనుకుంటున్నారు? గుర్తుందా? అమరావతి ప్లానింగ్ ఇచ్చారని. అమరావతికి గ్రాఫికల్ గా. ఎందుకంటే ఈ రోజు చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు మగాడు, చంద్రబాబు నాయుడు గారు మగాడు. ఎందుకంటే ఇగోకు పోకుండా అరే మన రాష్ట్రపోడు మంచి సినిమాలు తీస్తున్నాడు, బాహుబలి కాదు, త్రిపులార్ కాదు, మగధీర కాదు, ఆ గ్రాఫికల్ బాగుంటాయి కాబట్టి అలాంటి వాడిని మనం తీసుకుంటే మన రాజధాని కూడా ఒక స్వర్ణ దేవాలయంలా, ఒక తిరుమల లాగా, ఒక అద్భుతమైనటువంటి కళా కట్టడంలో ఉంటుందని అతను ఇగో లేకుండా రాజమౌళి గారికి అంత విలువిస్తే నువ్వు ఎవరో అంటున్నావు. రాజమౌళి ఎవరో తెలుసా? జగన్మోహన్ రెడ్డి. బాహుబలి తీశాడు చూసావా? నీ పిల్లకాయలు ఇద్దరు టికెట్ల కోసం కొట్టుకొని చచ్చుంటారు. ఆ డైరెక్టరే ప్రపంచ చరిత్రని, భారతదేశ చరిత్రని ప్రపంచ నలుమూలలా చూపించిన వ్యక్తి రాజమౌళి గారు. జేమ్స్ కెమెరూన్, మెల్ గిబ్సన్ వాళ్ళే రాజమౌళి గారితో కూర్చొని ఎలా తీసావు, ఏది టైటానిక్ లాంటి సినిమాలు తీసిన వాళ్ళు, అపోకోలిప్టో లాంటి సినిమాలు తీసిన వాళ్ళు, అవతార్ లాంటి సినిమాలు తీసిన వాళ్ళే మెచ్చుకుంటుంటే. ఆర్పి గారు ఇంత జరిగినాయి కదా ఇవన్నీ, మరి ఇప్పుడు ఎఫ్డిసి చైర్మన్ గా పోసాని ఉన్నారు కదా, అసలు నిజంగా చూసుకోవాలంటే ఈ టికెట్